నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సోమవారం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని సందర్శించారు. పితామహ పత్రిజీ సమక్షంలో PSSM సూచనల మేరకు PMCకి గౌరవ సలహాదారులను నియమించారు. జంట నగరాలకు చెందిన పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అభివృద్ధికి కావలసిన సలహాలను అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. PMC వ్యవస్థాపక సలహాదారు శ్రీ దాట్ల హనుమంతరాజు గారు, శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీమతి గారపాటి లలిత గారు, శ్రీనివాసరెడ్డి, పరిణితాపత్రి దంపతులతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కర్ణాటకలోని హోస్పేటకు ధ్యాన పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీ వీరప్ప, శ్రీమతి నరేంద్ర, శ్రీ కొండలరావులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలిపి వారిచే ధ్యానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని ధ్యానం చేశారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్లలో కూడా విస్తృత ధ్యాన ప్రచారం జరుగుతోంది. రాయ్పూర్కి చెందిన మాస్టర్ నీతా బోజ్వానీ స్థానిక కఠోరా గార్డెన్స్లో ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ గార్డెన్కి ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్కి వచ్చే వారితో ధ్యానం చేయించి ధ్యానం వలన కలిగే లాభాలను వివరించారు. రాయ్పూర్కి చెందిన మాస్టర్ శోభాజీ గారి గృహంలో ప్రతినిత్యం ధ్యాన శిక్షణ నిర్వహించబడుతోంది. అలాగే కటక్లోని కూర్జా జీతాని రైల్వే క్వార్టర్స్లోని కుటుంబాలకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అప్పారావు గారి ద్వారా ధ్యానాన్ని అందుకున్న వీరంతా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వలన లాభాలను తెలుసుకొని తాము చేయడమే కాకుండా అందరికీ ధ్యానాన్ని అందిస్తామని నిర్వాహకులకు తెలియజేశారు. ఇంకా రేఖా అగర్వాల్ ద్వారా స్థానిక బంధు పార్క్లోనూ గత 2 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ధ్యాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు PMCకి తెలియజేశారు. మన
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా పలువురు ధ్యాన మహిళలు రాబోయే మహిళా ధ్యాన మహాచక్రానికి సన్నద్ధమవుతున్నారు. నాగపూర్లోని పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సంతోషి పాండ్య ద్వారా స్థానిక ఇస్రీ హున్కర్ మహిళా మండలి సభ్యులందరికీ ఉచిత ధ్యాన శిక్షణం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అంతేకాకుండా నాగపూర్లోని డాక్టర్ షాహూజీ ధ్యాన కేంద్రంలో కూడా ఆధ్యాత్మిక శిక్షణ తరగతి నిర్వహించబడుతోంది. ఆదివారం వైజాగ్కి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ అప్పారావు కటక్లోని శామ్ కిషోర్ పిరమిడ్ని సందర్శించి అక్కడి ధ్యానులతో సత్సంగం నిర్వహించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆదేశం మేరకు ఏప్రిల్ 27, 28 తేదీలలో వెస్ట్ బెంగాల్లోని సిలిగుడి ప్రాంతంలో 2 రోజుల ధ్యాన యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ పివి రామరాజు పర్యవేక్షణలో పత్రిజీ ఆదేశాల మేరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేఖా అగర్వాల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పరిసర ప్రాంతాల ప్రజలకు ధ్యానాన్ని పరిచయం చేస్తూ ధ్యాన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నిర్వహించిన చండీగఢ్ మెడిటేషన్ ఫెస్ట్ అనంతరం స్థానికంగా ఉన్న అనిల్ కుమార్, తనులు ఇరువురు క్రమం తప్పకుండా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. చీరాల సమీపంలోని వేటపాలెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరుగుతున్న మండల ధ్యానంలో గత ఆదివారం గీతా శర్మ దంపతుల ఆత్మజ్ఞాన సందేశం అందించబడింది. వనితా వైష్ణవి క్లబ్ వారి సహకారంతో శ్రీమతి నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మండల ధ్యానంలో మహిళా ధ్యాన మహాచక్ర విజయోత్సవ సంకల్ప ధ్యానం నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా జాండ్రపేట గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పద్మావతి, విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యాన బుద్ధ హిమాలయ యోగి శ్రీ కళాధర్ రెడ్డి తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. ఎరుకతో కూడిన ధ్యానం మరింత శక్తిదాయకమని, ధ్యానం ద్వారా సర్వం సిద్ధించుకునే శక్తి వస్తుందని తెలిపారు. వీరి ఆత్మజ్ఞాన సందేశాన్ని ధ్యానులంతా మంత్రముగ్ధులై విన్నారని నిర్వాహకులు తెలియజేశారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు మీరు అదే అనుభూతి పొందుతారు. కళ్ళు తెరిచి మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అనుభూతి పొందాలి. ఒంటరిగా ఉన్నా అదే అనుభూతిలో ఉండాలి. భోజనం చేస్తున్నా అదే స్థితిలో ఉండాలి. ఎవరైనా మనకు తిడుతూ ఉన్నా కూడా ఓకే, ఆయన స్వభావం అలా ఉంది. సో ఇలా మనం మనస్సు చేత ప్రభావితం కాకుండా, ఎందుకంటే మనకు తెలుసు నేను
కానీ అది కేవలము తెలుసు అన్నది వేరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని శ్రీ సత్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ వెంకీ తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. వీరి సందేశం అనంతరం నిర్వాహకులు మాస్టర్ వెంకీని అభినందిస్తూ సన్మానించారు. కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి విస్తృత ధ్యాన పర్యటనలో భాగంగా స్థానిక సాయిపేటలోని ఎస్వీఆర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ధ్యాన శిక్షణను నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడి అనుసరించి విద్యార్థి దశలోనే వీరికి ధ్యానం నేర్పితే చిన్నతనం నుంచే వీరంతా తమ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోగలరని వివరించారు. శ్వాసను గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మనకు ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ కట్ చేసుకుంటూ మళ్ళీ మన శ్వాసను మనము గమనిస్తూ ఉండాలి. ఏ ఉచ్చారణ చేయకూడదు. ఆదోనిలో జరుగుతున్న 11 రోజుల కార్యక్రమంలో భాగంగా 5వ రోజు గణేకల్ వాసులకు ధ్యాన పరిచయం చేశారు. ఆదోని పిరమిడ్ మాస్టర్ నారాయణ, మల్లికార్జున, శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని మహాశివ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తి పిరమిడ్ మాస్టర్లు మరి తిరుపతి మాస్టర్లు సుమతి, సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ధ్యానాన్ని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లాలి, ఏ విధంగా శాకాహార ప్రాముఖ్యాన్ని, పిరమిడ్ శక్తిని ప్రచారం చేయాలి అనే అంశాలను చర్చించడం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ధ్యాన మిత్రులు శనివారం శాకాహార ర్యాలీ నిర్వహించారు. పలమనేరు సమీపంలోని కొత్తపల్లి మరి పలు గ్రామాలలో పర్యటిస్తూ శాకాహార ధ్యాన ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను స్థానికులకు అందజేశారు. ప్రతి ఆదివారం పరిసర గ్రామాల్లో శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పలమనేరు పిరమిడ్ మాస్టర్లు పీఎంసీకి తెలియజేశారు. కడపలోని విద్యామందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పి నారాయణ రెడ్డితో పిరమిడ్ మాస్టర్ రమణ ధ్యాన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ధ్యాన తరగతిలో విద్యార్థులు ఎంతో శ్రద్ధగా ధ్యానం చేశారు.
హైదరాబాద్ ఉప్పల్ డిపో సమీపంలో గల శంకర్ నగర్లో వెలసిన దత్తసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఈ ఆదివారం ఏంజల్స్ అనే అంశంపై ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంజల్ స్వాతి తన ధ్యాన సందేశాన్ని అందించారు. కావలిలో ఈ ఆదివారం దివ్యత్వం వైపు ప్రయాణం అనే అంశంపై మినీ వర్క్షాప్ నిర్వహించారు. శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో భాస్కర్ రెడ్డి ద్వారా ఆత్మజ్ఞాన సందేశం అందించబడింది. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.